రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జోగులాంబ గద్వాల జిల్లా తేజేశ్వర్ హత్య కేసులో కీలక నిందితుడు తిరుమలరావును పోలీసులు అరెస్టు చేశారు. విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న తిరుమలరావును పోలీసులు కడపలో అదుపులోకి తీసుకున్నారు. తిరుమలరావును విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయి. తిరుమలరావును గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు. తేజేశ్వర్ హత్యకు ప్లాన్ చేసిన అతని భార్య ఐశ్వర్య ప్రధాన నిందితుడు తిరుమలరావును కలిపి విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తేజేశ్వర్ హత్య కేసులో సూపర్ గ్యాంగ్ తో సీన్ రీకన్స్ట్రక్ట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, గద్వాలలో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి తిరుమలరావుని గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడపలో నిన్న రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతానికి రూరల్ పోలీస్ స్టేషన్ లో తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో పాటు తిరుమలరావును కలిపి పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా తిరుమలరావు నిందితుడిగా ఉన్నాడు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో కలిసి ఈ తేజేశ్వర్ హత్యకు తిరుమలరావు పథకం పన్నాడు. సుపారీ ఇచ్చి ముగ్గురిని ఈ హత్యకు పురిగొల్పాడు. దీంట్లో హత్య చేసినటువంటి నిందితులు ముగ్గురిని ఇప్పటికే పోలీసులు 2 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఐశ్వర్యతో పాటు ఐశ్వర్య తల్లి సుజాతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే 18వ తేదీ తేజేశ్వర్ కి సంబంధించి మిస్సింగ్ కేసు గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. గత ఆదివారం రోజున పాణ్యం దగ్గర తేజేశ్వర్ డెడ్ బాడీ దొరికింది. అప్పటి నుంచి కూడా తేజేశ్వర్ పరారీలో ఉన్నాడు. మన తిరుమలరావు అప్పటి నుంచి కూడా పరారీలో ఉన్నాడు. ఆ తిరుమలరావు పరారీలో ఉండడంతో తిరుమలరావుకు సంబంధించిన స్నేహితులు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోలీసులు గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. తిరుమలరావు ఈ ఐశ్వర్యతో కలిపి ఈ యొక్క ప్లానింగ్ చేశాడు. ఐశ్వర్య పూర్తిగా తిరుమలరావుకి హత్య విషయంలో సహకరించింది. తేజేశ్వర్ బైక్ కి జీపీఎస్ అమర్చడం కావచ్చు, తేజేశ్వర్ కదలికల మీద ఎప్పటికప్పుడు తిరుమలరావుకి సమాచారం అందించడం వంటివి ఐశ్వర్య చేసింది. పూర్తిగా ఐశ్వర్య సహకారంతోనే తేజేశ్వర్ హత్య జరిగింది. తేజేశ్వర్ ని సర్వే పేరుతో బయటికి పిలిపించడము, హత్య చేయడము, హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని మాయం చేసే వరకు కూడా ఐశ్వర్య తిరుమలరావుతోని రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉంది. అయితే ఇప్పటి వరకు ఐశ్వర్యని విచారించినటువంటి పోలీసులకు జరిగిన ఇష్యూకి ఐశ్వర్య చెప్తున్న దానికి పొంతన లేకపోవడంతో ఈ కేసులో తిరుమలరావు కీలకంగా మారాడు. తిరుమలరావుని ఐశ్వర్యను కలిపి ప్రస్తుతానికి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఐశ్వర్య తేజేశ్వర్ మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత ఐశ్వర్య తిరుమలరావు ఇద్దరు కలిసి కూడా లడాక్ వెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్నారు. కానీ ఈ లోపే పోలీసులకు ఈ కేసు విషయంలో విచారణ వేగవంతం చేయడంతో ఈ కేసులో ఐశ్వర్య ప్రధాన నిందితురాలుగా ఉందని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ ప్లాన్ విఫలమైన తర్వాత వెంటనే తిరుమలరావు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాడని చెప్పి అక్కడ హైదరాబాద్ లో కారు వదిలేసి పరారీ అయ్యాడు. తర్వాత కడపలో ప్రత్యక్షం అవడంతో కడపలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని విషయాలు, సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. నెల రోజుల క్రితమే ఐశ్వర్య తేజేశ్వర్ ను వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత 10 రోజుల పాటు కర్నూలులోనే ఉంది. కేవలం 10-15 రోజులు మాత్రమే గద్వాల్లో ఉన్నటువంటి తేజేశ్వర్ ఇంట్లో ఉంది. ఈ లోపే తిరుమలరావుతో కలిసి తేజేశ్వర్ హత్యకు ప్లాన్ చేసింది. అయితే ఈ హత్యకు తేజేశ్వర్ తల్లి సుజాత సహకరించిందా లేదా అనేది మాత్రం కొంత సస్పెన్స్ ఉంది. తిరుమలరావు ఐశ్వర్యని పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి క్రమంలోనే తేజేశ్వర్ ను అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఇద్దరు కూడా ప్లాన్ చేశారు. ప్లాన్ లో భాగంగానే సుపారీ ఇచ్చి తేజేశ్వర్ ని హత్య చేయించారు. అయితే తిరుమలరావు మొదటి నుంచి కూడా ఐశ్వర్యను పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలనేది ఆయన ఆశగా ఉండేది. అసలు ఐశ్వర్య ప్లాన్ అదైనప్పుడు తేజేశ్వరిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా ఈ విషయానికి సంబంధించి మాట్లాడడం జరిగిందా? ఎందుకంటే పెళ్లి జరిగి 1 month కూడా కాలేదు, ఆలోపే ఇదంతా జరిగింది కదా నరేష్. తేజేశ్వర్ ని పెళ్లి చేసుకోవడంలో ఐశ్వర్య తల్లి సుజాత బలవంతం పెట్టినట్లుగా సమాచారం తెలుస్తుంది. తేజేశ్వర్ ని నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నటువంటి ఐశ్వర్య దాని తర్వాత కూడా తిరుమలరావు తోటి సంబంధాలు కొనసాగించింది. రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడింది. తిరుమలరావు ఐశ్వర్య తల్లి సుజాత తోటి కూడా అక్రమ సంబంధాన్ని మెయింటైన్ చేశాడు.
ఐశ్వర్య తల్లి సుజాత బ్యాంక్ లో పనిచేయడానికి వచ్చినటువంటి సందర్భంలో సుజాత పనికి ఏ రోజైతే ఆబ్సెంట్ అవుతుందో ఆ రోజు ఐశ్వర్య వెళ్ళేది. ఆ రకంగా ఐశ్వర్యను కూడా ఆయన ఐశ్వర్యతోటి కూడా తిరుమలరావు అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. అయితే మొదటి భార్యతోటి తిరుమలరావు మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో ఆమెను మొదటగా అడ్డు తొలగించుకోవాలని తిరుమలరావు భావించాడు. కానీ ఆ తిరుమలరావు భార్య వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ బంధువుల్లో చెడ్డ పేరు వస్తుందని చెప్పి తిరుమలరావు తేజేశ్వర్ని అడ్డు తొలగించుకోవాలని ఐశ్వర్యతోటి ప్లాన్ చేశాడు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమలరావుతో అక్రమ సంబంధం ఉండడంతో తల్లి ఐశ్వర్యను తిరుమలరావుకు ఇచ్చి రెండో పెళ్లి చేయడానికి ఆమె ఒప్పుకోకపోవడంతో తేజేశ్వర్ను అడ్డు తొలగించుకొని ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని తిరుమలరావు భావించాడు. ఈ నేపథ్యంలోనే సుపారీ మర్డర్ కి తిరుమలరావు ప్లాన్ చేశాడు. మొత్తం మీద ఈ కేసులో తిరుమలరావు ఐశ్వర్య ఇద్దరు కలిసి తేజేశ్వర్ మర్డర్ కి ప్లాన్ చేశారు. వీరిద్దరు కూడా ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఇద్దరిని కలిపి విచారించిన తర్వాత మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఐశ్వర్య తల్లి సుజాత పాత్ర ఉందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికైతే సమాచారం లేదు. పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసులో ఈ పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తేజేశ్వర్ని అడ్డుతో తొలగించుకోవాలని చెప్పి భావించినటువంటి ఐశ్వర్య అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? మొదటగా ఎంగేజ్మెంట్ కూడా వీరిద్దరికి జరిగిన తర్వాత ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది. అయినప్పటికీ కూడా దాని తర్వాత కూడా ఐశ్వర్య మరోసారి తేజేశ్వర్ తో రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉంచి బలవంత పెట్టి మరి పెళ్లి చేసుకుంది. అంత బలవంత పెట్టి పెళ్లి చేసుకున్నటువంటి తేజేశ్వర్ ను కేవలం నెల రోజుల వ్యవధిలోనే మళ్ళీ తిరుమలరావుతో కలిసి ఎందుకు హత్యకు ప్లాన్ చేసిందనే వివరాలు మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ లో ఉంది. తిరుమలరావును ఐశ్వర్యను కలిపి విచారిస్తున్నారు పోలీసులు. ఈ విషయాలన్నీ కూడా వీటన్నిటికి కూడా సమాధానం దొరికే అవకాశం ఉంది సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.